భీముడు నిజానికి హిడింబ యొక్క హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. చాంచల్యమైనటువంటి మనసున్నదానా, ఇప్పుడు నీకు నా యందు అనురక్తమయ్యావు కాబట్టి నీవు నాతో కలిసి వచ్చేస్తానంటున్నావు. రేపొద్దున్న నీకు మీ అన్నయ్య మీద అనుబంధం ఏర్పడుతుంది. నేను పడుకున్నప్పుడెప్పుడో నన్ను కోసి తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెడతావు. నువ్వు చపల స్త్రీ, నీ మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు. పైగా ఎలా అంటే సరి అయిన నిర్ణయం చేసుకోలేక ఎప్పటికీ ఏది చూస్తే అలా ప్రవర్తించేటటువంటి స్థితి ఉన్నదానా. పురుషుడైన వాడు తన గుణం నశించిపోయేటట్టుగా తోడపుట్టిన వాళ్ళని తల్లిని అలా విడిచిపెట్టేసేసి వాళ్ళు నిద్రపోతుంటే ఎవరో ఒక చపల చిత్త అయిన స్త్రీ దొరికింది కదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోతాడా? నా తమ్ముళ్ళు, నా అన్నగారు, నా తల్లి ఏమైపోయినా పర్వాలేదా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా మాట్లాడచ్చా?